జైలుకు వెళ్లిన వ్యక్తి పెరోల్ పై విడుదలై పారిపోయి సినిమాలు చేసుకుంటూ ఉంటే పోలీసులకి కంటపడకుండా ఎలా ఉన్నాడు, ఎలా దాక్కోగలిగాడు? జయేష్ భాయ్ జోర్దార్ సినిమాలో రణ్వీర్ సింగ్ పక్కన నటించాడు స్పందన్ మోదీ. యాక్చువల్గా అతనిది నిజమైన పేరు కాదు, అయితే సినిమాల్లోకి వచ్చేటప్పుడు అతను పెట్టుకున్న పేరు. అతను ఈ ఒక్క సినిమాలో మాత్రమే కాదు, ఇంకా పెద్ద పెద్ద సినిమాల్లో కూడా నటించాడు. అతను యాక్చువల్గా ఒక మర్డర్ కేసులో జైలుకు వెళ్ళాడు. అతను జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఆ సమయంలో అతనికి పెరోల్ దొరికింది. పెరోల్ నుండి బయటకు వచ్చిన తర్వాత అతను పారిపోయాడు. మరో 12 సంవత్సరాలుగా పోలీసులు అతని కోసం గాలిస్తూ వచ్చారు. యాక్చువల్గా స్పందన్ మోదీ అని చెప్పుకుంటున్న ఇతని పేరు హేమంత్ మోదీ. మర్డర్ కేసులో జైలు పాలయ్యి పెరోల్ వచ్చిన తర్వాత పారిపోయిన తర్వాత అతనికి ఎంతో ఇష్టమైన యాక్టింగ్ లోకి దిగాలనుకున్నాడు. దీంతో ఇటు ఇండస్ట్రీకి వచ్చి ఏదో వచ్చిన చిన్నపాటి కొన్ని ఛాన్సెస్ ని ఉపయోగించుకుంటూ సినిమాల్లో నటిస్తూ వచ్చాడు. ఆ తర్వాత పెద్ద పెద్ద స్టార్స్ పక్కన నటిస్తూ వచ్చాడు. లైక్ అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, రణ్వీర్ సింగ్, వీళ్ళ పక్కన నటిస్తూ వచ్చాడు. జయేష్ భాయ్ జోర్దార్ లో రణ్వీర్ సింగ్ పక్కన, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ లో ఆమిర్ ఖాన్ పక్కన, అలానే ఒకటి అమితాబ్ బచ్చన్ సినిమాల్లోనూ నటిస్తూ వచ్చాడు. మరి అయినా పోలీసుల కంటే ఎందుకు పడలేదు? గమనించలేదా? ఈ పోలీసులే లైట్ తీసుకున్నారా? హిందీ మాత్రమే కాదు, గుజరాతీ సినిమాల్లోనూ నటిస్తూ వచ్చాడు అతను. అయితే ఏదో ఒక షూటింగ్ సమయంలో ఎవరితోనూ గొడవ జరిగింది. ఆ గొడవ సమయంలో అంటే అతను ఇంతకు ముందు మంచి ఫ్రెండ్ అయి ఉన్నాడు. సో అతనితో షేర్ చేసుకున్నాడు. అతను ఒక మర్డర్ చేశాడు, జైలు పాలయ్యాడు, పెరోల్ పైన బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ సినిమాలు చేసుకుంటూ ఉన్నానన్న విషయం బయట పెట్టాడు. అతను పోలీసులకి సమాచారం అందించడంతో అహ్మదాబాద్ పోలీసులు అతని ఫైనల్లీ అరెస్ట్ చేశారు. బట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 12 ఏళ్ల పాటు అతను పారిపోయి వచ్చి ఏకంగా సినిమాలు అంటే బిగ్ స్క్రీన్స్ మీద అతను నటిస్తూ ఉన్నా పోలీసులు అతన్ని గుర్తించలేదెందుకు?